హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 40. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు ఎందుకే సీరియల్స్ చూడాలి? నువ్వెందుకు ఇలా బాధపడాలి? నవ్వుతూ లోపలికి వస్తూ అన్నాడు రామ్. రామ్ రాగానే అలికిడి అవ్వడంతో పవిత్ర నిద్రలేచింది. ఏంటి రామ్, ఇంత లేట్ అయింది? టైం చూడు, 2 అవుతోంది. ఇంకా ఏమీ తినలేదు? హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారత్తయ్యా. ముందు నీ ఆరోగ్యం చూసుకుంటేనే కదయ్యా వాళ్ళందరినీ చూడగలవు. సరేలే, చేకడుక్కునిరా, భోజనం వడ్డిస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి భోజనం వడ్డించింది పవిత్ర. అబ్బబ్బబ్బబ్బా, అత్తయ్య నీ చేతి వంట అమృతం, చాలా చాలా బాగుంది. కాంప్లిమెంట్ ఇస్తూ కడుపు నిండా తింటున్నాడు రామ్. సీత ఒక పక్కగా నుంచుని తన హస్బెండ్ వైపు అలా చూసుకుంటోంది. ఏ సీత, కడుపులో నొప్పి అన్నావు కదా, ఇప్పుడెలా ఉంది? భోజనం కంప్లీట్ చేసి అంతే హడావిడిగా హాస్పిటల్కి వెళ్తూ వెళ్తూ అడిగాడు రామ్. తగ్గిపోయింది బావా, పర్వాలేదు. సివియర్ పెయిన్ వస్తే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. పేషెంట్స్ చాలామంది ఉన్నారు, లంచ్కని వచ్చేశాను, వెళ్ళొస్తాను. అదేంటి బావా, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావు? సీత, పేషెంట్స్ ఉన్నారని చెప్తున్నాను కదా, లేకపోతే ఎందుకుండను? సరే బావా, డోంట్ వరీ, ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను, బాయ్ అంటూ రామ్ వెళ్ళిపోయాడు. పవిత్ర వంటింట్లో చిన్న చిత్తకా పనులు పూర్తి చేసి, అమ్మా సీత, నీకేమైనా కావాలా అడిగింది. ఆహా, నాకేం వద్దమ్మా. నొప్పి తగ్గింది కదా? పర్వాలేదు. సరే అయితే నేను 1 గంట నిద్రపోతానే, బాగా తలనొప్పిగా ఉంది. అలాగే అమ్మా, ప్రశాంతంగా నిద్రపో. ఉదయం నుంచి పని చేసి ఉండడంతో పవిత్రకి నిద్రపోగానే నిద్రపట్టేసింది. సీత మళ్ళీ రామ్ డైరీ తీసి చదవడం స్టార్ట్ చేసింది. జానకి వెళ్తూ వెళ్తూ భరత్ నెంబర్ ఇచ్చింది నాకు. మీరు ఒక్కసారి భరత్తో మాట్లాడితే నా హెల్త్ కండిషన్ ఎలా ఉందో మీకు క్లియర్గా తెలుస్తుంది అంటూ జానకి ఇచ్చిన నెంబర్కి నేను డయల్ చేశాను. భరత్ కాల్ లిఫ్ట్ చేశాడు. జానకి వివరాల గురించి క్లియర్గా అడిగాను. జానకి రిపోర్ట్స్ నాకు వాట్సాప్లో పంపించాడు. రిపోర్ట్స్ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. అంత అందమైన అమ్మాయి, బాగా చదువుకోవాలనుకుంటున్న అమ్మాయి, రాఘవయ్య గారికి ఏకైక సంతానం, వాళ్ళ ఆస్తంతటికీ వారసురాలు. కానీ భగవంతుడు తనకి ఆయుష్ ఇవ్వలేదు. ఆ రిపోర్ట్స్ చూస్తుంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. తనతో నేను ఒక ఫ్యామిలీ ఇమేజినేషన్ చేసుకున్నాను. ఇప్పుడు నా కలలన్నీ చెదిరిపోతున్నాయి. మీరు నా ప్రాబ్లం తెలిసి కూడా నా చెయ్యి అందుకుంటారా అని అడిగిన జానకి మాటకి వెంటనే ఓకే చెప్పాలని అనిపించింది. అప్పటికే జానకి క్యారియర్ తీసుకుని కాస్త దూరం వెళ్ళింది. నేను బైక్ తీసి వెంటనే స్టార్ట్ చేసి జానకి ముందుకు వెళ్ళి, మీరు ఒక్కసారి నా క్యాంపుకి తిరిగి రండి, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏమైంది? ఏమీ లేదు, ప్లీజ్ రండి. జానకి తిరిగి నా క్యాంపుకు వచ్చింది. ఏంటండి, ఏదో మాట్లాడాలి అంటున్నారు? నేను భరత్తో మాట్లాడాను. అవునా? ఇప్పుడు నేను చెప్పింది నమ్ముతున్నారా మీరు? జానకి, ఇప్పటికీ నువ్వంటే నాకు ఇష్టమే. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. తను నా వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఆ చూపులో వేల అర్థాలు ఉన్నాయి. తనకి హెల్త్ బాగోలేదని, కొన్ని రోజులే నాతో లైఫ్ షేర్ చేసుకుంటుంది అన్న ఒకే ఒక్క కారణం చూపించి తనని రిజెక్ట్ చేయడం నా వల్ల కాలేదు. నిజంగా నేను తనని ప్రేమించాను. తను ఒక్కరోజు నాతో మనస్ఫూర్తిగా ఉన్నా చాలు. తన లైఫ్లో ఎక్కువ రోజులు లేవు, కానీ ఉన్నన్ని రోజులు నాతో ఉండాలనుకుంటోంది. ఈ విషయం తన పేరెంట్స్కి చెప్పను అంటోంది. అది కూడా వాళ్ళ పేరెంట్స్ మీద ప్రేమతోనే. మనసంతా బాధతో నిండిపోయింది. నిద్ర పట్టట్లేదు. పిచ్చెక్కిన వాడిలాగా అటు ఇటు తిరుగుతున్నాను. జానకి నుంచి ఆ రోజు ఈవినింగ్ మెసేజ్ వెంటనే ఓపెన్ చేసి చూశాను. రామ్ గారు, నా గురించి ఆలోచిస్తున్నారా? అవును జానకి, నిద్ర రావట్లేదు. నా గురించి బాధపడకండి. ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే కదా, నాకు కొంచెం తొందరగా టైం వచ్చిందంతే. ప్లీజ్ జానకి, అలా మాట్లాడకు. ఒక్కటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి రామ్ గారు? నేను నీ ప్రాబ్లం తెలిసిన తర్వాత కూడా నిన్ను యాక్సెప్ట్ చేస్తే
నాతో వచ్చేస్తాను అన్నావు కదా, అలా ఎందుకు? మీ అమ్మా నాన్నని కూర్చోపెట్టి క్లియర్గా నీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నన్ని రోజులు నాతో ఉంటాను అని చెప్పి పెళ్లి చేసుకుందామా? రామ్ గారు, మీకు నేను ఇందాకే చెప్పాను కదా, మా అమ్మా నాన్న ఈ విషయం తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారు. నేనంటే పిచ్చి ప్రేమ, అస్సలు తట్టుకోలేరు. పోనీ మన పెళ్లి విషయం వరకు చెబుదాం సీత. ఒప్పుకోరు రామ్ గారు, క్యాస్ట్ ఫీలింగ్. పైగా మీరు ఈ మాట కనుక వాళ్ళ దగ్గరికి తీసుకువస్తే మిమ్మల్ని ఊరు నుంచి కూడా పంపించేస్తారు. నన్ను బయటికి కదలనివ్వరు. వెంటనే మా బావకిచ్చి పెళ్ళి కూడా చేసేస్తారు. అయితే ఏం చేద్దాం సీత? ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడమే కరెక్ట్ అంటావా? అదే కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. కానీ జానకి, పరువు ప్రతిష్టలకు ప్రాణం ఇచ్చే మీ అమ్మా నాన్న నువ్వు ఇలా చేస్తే నీ మీద కోపం పెంచుకుంటారు. నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడరు. రామ్ గారు, నాకు అదే కావాలి. వాళ్ళ దగ్గర ఉంటే ఏదో ఒకరోజు నేను చనిపోవడం వాళ్ళు చూసి మరుక్షణమే వాళ్ళు చనిపోతారు. ఉన్నంతకాలం నరకయాతన అనుభవిస్తారు. ఇప్పుడు నేను మీతో వచ్చేస్తే పరువు తీసేసింది అని నా మీద ద్వేషం పెంచుకుంటారు. ఎక్కడో ఒకచోట బానే ఉన్నాను అనుకుని నన్ను తిట్టుకుంటూ కాలం వెల్లదీస్తారు. నేను చనిపోయాను అన్న బాధ కన్నా పరువు తీసేసింది అన్న ద్వేషమే నయమేమో. బాగా ఆలోచించుకో జానకి. బాగా ఆలోచించాను రామ్ గారు. ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఇంతకీ మీకు ఇష్టమేనా నాతో మీ లైఫ్ షేర్ చేసుకోవడం? నేను ఎక్కువ రోజులు మీతో ఉండలేను. ఉండన్ని రోజులు సంతోషంగా మాత్రం ఉంటాను. ఐ లవ్ యూ జానకి. ఇప్పుడు ఈ క్షణం నువ్వు వచ్చేస్తానన్నా తీసుకువెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే వచ్చేస్తాను రామ్ గారు. ఇప్పుడే ఈ క్షణమే వచ్చేస్తాను. ఇప్పుడా? ఆర్ యూ సీరియస్ జానకి? అవును. డ్రెస్ చేంజ్ చేసుకుని బయలుదేరతాను. నా పెళ్ళికి ఎక్కువ టైం లేదు రామ్ గారు. అమ్మ నాన్న ఎంత చెప్పినా వినట్లేదు. నన్ను పెళ్లి కూతురిని చేస్తే గడప కూడా దాటనివ్వరు. అది మా ఊరి ఆచారం. ఆల్రెడీ కార్యక్రమాలు మొదలుపెట్టారు. 2 రోజుల్లో నన్ను పెళ్లి కూతురిని చేస్తారు. ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు. రేపటి నుంచి చుట్టాలు బంధువులు అందరూ ఉంటారు. గడప దాటడం నాకు కష్టమైపోతుంది. వచ్చేస్తాను రామ్ గారు. ఏమంటారు? వచ్చేయినా? ఇంత రాత్రిపూట? మార్నింగ్ వెళ్దాం జానకి. మీకు తెలీదు రామ్ గారు మా ఊరి సంగతి. మొన్న మనమిద్దరం కలిసి బైక్ మీద వెళ్ళినందుకే ఇంటికి వచ్చి చెప్పారు. ఏదో జరగకూడని ఘోరం జరిగినట్లు మాట్లాడారు. నన్ను మీతో పంపించినందుకు మా అమ్మని మా నాన్న తిట్టారు. ఇంట్లో చాలా పెద్ద గొడవయింది. ఇంకొకసారి నేను మీతో ఉన్నానని తెలిస్తే ఊర్లో జనం పెద్ద గొడవ పెడతారు. నైట్ వెళ్ళిపోవడమే బెటర్. ఈ ఊరి జనాలు అందరూ 8-9 లోపే నిద్రపోతారు. స్ట్రీట్ లైట్స్ పెద్దగా ఉండవు. మా ఊరి సంగతి నాకు బాగా తెలుసు. అందుకనే చెప్తున్నాను, నైట్ వెళ్ళిపోదాం రామ్ గారు. తను అలా అడుగుతుంటే ఒక్క క్షణం ఆలోచించాను. తన ప్లేస్లోకి వెళ్ళి తన డెసిషన్ కరెక్ట్ అనిపించింది. ఇంకేమీ ఆలోచించలేదు. ఏదైనా పర్వాలేదు, తన తోడు కావాలనిపించింది. వచ్చేయమన్నాను. టైం 11:30 అయింది. తన కోసం వెయిట్ చేస్తూ రామాలయం దగ్గర బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాను. రాఘవయ్య గారి ఇంటి ముందు ఎప్పుడూ కాపలాగా 2 ఉంటారు. కుక్కలు తిరుగుతూ ఉంటాయి, పెద్ద పెద్ద తలుపులు. ఎలా వస్తుంది తను? తనని పికప్ చేసుకోవడానికి నేను వెళ్తే రైటేమో. ఒక్కత్తి రావడానికి ఇబ్బంది పడుతుందేమో. నేను ఆలోచిస్తూ ఉండగానే నా భుజం మీద చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూశాను. జానకి సూట్ కేస్ పట్టుకుని వచ్చేసింది. ఎలా వచ్చిందో ఏమో, తప్పించుకుని వాళ్ళ ఇంటి గడప దాటి వచ్చేసింది. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. పదండి పదండి వెళ్ళిపోదాం, కంగారు పడుతూ అంటోంది తను. జానకి, నా మీద నీకు ఇంత నమ్మకమా? నాతో వచ్చేసే అంతా? చాలా ఆశ్చర్యంగా అడిగాను. నా గురించి నీకేం తెలుసు జానకి? ఏమో, నాకదంతా తెలియదు రామ్ గారు. మీరు మంచివారని మాత్రం తెలుసు. తన కళ్ళల్లో నా మీద ఎంతో నమ్మకం. చాలనిపించింది నాకు. అంత ప్రేమించే అమ్మాయితో ఒక్కరోజు ఉన్న లైఫ్ అంతా గుర్తుండిపోతుంది కదా. వెంటనే బైక్ స్టార్ట్ చేశాను. తను బైక్ ఎక్కి నా భుజం మీద చెయ్యి వేసింది. ఉన్నన్ని రోజులు జానకిని బాగా చూసుకోవాలి. తన కంటి వెంట కన్నీరు రాకూడదు. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని బైక్ స్టార్ట్ చేశాను. జానకి నన్ను హత్తుకుని కూర్చుంది. తన తల నా వీపుకి ఆంచి గట్టిగా పట్టుకుంది. తన స్పర్శలో ఎంతో ప్రేమ.
ఇద్దరం వెళ్తున్న దారిలో చాలా చాలా కబుర్లు చెప్పుకున్నాము. జానకి, ఇంటికి వెళ్ళగానే అమ్మ వాళ్ళతో కొంచెం గొడవ జరగచ్చు. కానీ నువ్వు కంగారు పడవద్దు. నేనున్నాను. సరేనా? "ఉమ్, మీరున్నారు కదా రామ్గారు. నాకేం భయం లేదు." జానకి, మన పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్దాము? మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను రామ్గారు. నీకిష్టమైన ప్లేస్? మా ఊరి దాటి నేనెక్కడికి వెళ్ళలేదు రామ్గారు. నాకేం తెలీదు. మీరెక్కడికి తీసుకువెళ్ళినా నాకు ఓకే. 1 ఇయర్. 1 ఇయర్‌లో మనం వరల్డ్‌లో బెస్ట్ ప్లేసెస్ మొత్తం తిరుగుదాము. హ్మ్. సరే రామ్‌గారు. నీకే ఫుడ్ అంటే ఇష్టం? ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. బట్ నేను తినకూడదు కదా! జానకి, నీకు తెలుసు కదా! పెద్దగా టైం లేదని. లైఫ్ చాలా చిన్నగా ఇచ్చాడు భగవంతుడు అని. సో, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. ఏది తినాలనిపిస్తే అది తిను. పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌కి తీసుకువెళ్తాను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే? హ్మ్. అంటూ రామ్‌ని మరింత హత్తుకుని కూర్చుంది జానకి. ఇంకా నీకింకా ఏమిష్టం? రామ్‌గారు, సిగ్గు విడిచి చెప్తున్నాను. నాకిప్పుడు 22 ఇయర్స్. ఇంకొక సంవత్సరంలో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది. మీతో దాంపత్య జీవితాన్ని అనుభవించాలని ఉంది. జానకి కోరిక విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 22 ఏళ్ల అమ్మాయి. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు ఉంటాయి కదా! ఇంకొక్క సంవత్సరంలో తన లైఫ్ ఎండ్ అయిపోతుంది అని తెలిసి, తన మనసుకు నచ్చిన వాడితో అలా ఉండాలనుకోవడం తప్పులేదనిపించింది. హ్మ్. తప్పకుండా. పెళ్లి అవ్వగానే మనం హనీమూన్‌కి వెళ్దాం జానకి. హ్మ్. అలాగే. సిగ్గుపడుతూనే నన్ను వెనక నుంచి గట్టిగా హత్తుకుని కూర్చుంది. గుండెల్లో చెప్పలేనంత బాధగా అనిపిస్తోంది నాకు. కళ్ళల్లో కన్నీళ్లాగట్లేదు. మనసంతా మెలిపెట్టినట్లు నరకంగా అనిపిస్తోంది. కన్నీళ్లతో అంతా మసక మసకగా కనిపిస్తోంది. ఒక చేతితో కళ్ళు తుడుచుకోవడానికి భుజం పైకెత్తాను. ముందు ఉన్న స్పీడ్ బ్రేకర్‌ని చూసుకోలేదు. అసలు నా కంటికది కనిపించలేదు. ఒక్కసారిగా స్పీడ్‌గా వెళ్తున్న బండి స్పీడ్ బ్రేకర్ దాటడంతో జానకి క్షణాలలో కింద పడిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే బైక్ ఇంకాస్త ముందుకు వెళ్ళిపోయింది. బ్రేక్ వేసి వెనక్కి తిరిగి చూశాను. వేగంగా దూసుకు వస్తున్న లారీ కిందకి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది జానకి. నా గుండె ఆగినంత పనయ్యింది. తలుచుకుంటుంటే ఇప్పటికీ కూడా చచ్చిపోవాలనిపిస్తోంది. బండి స్కిడ్ అయిపోయింది. నేను దొర్లుకుంటూ కింద పడిపోయాను. ఏం జరిగిందో తెలుసుకోవడానికి 5 మినిట్స్ పట్టింది. జానకి అంటూ అటూ ఇటూ చూశాను. దూరంగా రక్తపు ముద్దగా కనిపించింది జానకి. నా గుండె ఆగిపోయినంత పని. జానకి అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళాను. బ్లడ్ చాలా చాలా పోతోంది. బ్రీత్ అందక గిలా గిలా కొట్టుకుంటోంది. జానకి! అటుగా వచ్చే వెహికల్స్ ఆపడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక్కటి కూడా ఆగట్లేదు. రామ్ గారు! జానకి పిలుపు. అటూ ఇటూ పరిగెత్తి పరిగెత్తి ఒక్క బండిని కూడా ఆపలేకపోతున్నాను. జానకి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. జానకి కళ్ళల్లో కన్నీళ్ళు. జానకి, నీకేం కాదు. హాస్పిటల్కి వెళ్ళిపోదాం. జానకి కళ్ళల్లో చిన్న మెరుపు. నా వైపు అలాగే చూస్తోంది. నా మొహాన్ని దగ్గరగా తీసుకుని చేతులతో తడుముతూ ముద్దులు పెడుతోంది. జానకి బ్లడ్ చాలా చాలా పోతోంది. నా గుండె వేగం పెరుగుతోంది. తనని ఎత్తుకుని వచ్చేపోయే వాహనాలను ఆపడానికి పిచ్చివాడిలాగా ప్రయత్నిస్తున్నాను. ఆపండి అని పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాను. ఒక్కరు కూడా ఆపట్లేదు. నాకు నాకు టైం లేదు అనుకున్నాను రామ్ గారు. కానీ నా టైం అయిపోయిందని ఇప్పుడే తెలుస్తోంది. ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుని మాట్లాడుతోంది జానకి. వద్దు, ప్లీజ్ వద్దు. అలా మాట్లాడుకు జానకి, నీకేం కాదు. తనని ఒక పక్కగా పడుకోపెట్టి మళ్ళీ రోడ్డు మీదకి పరిగెత్తాను. వెళ్తున్న వెహికల్స్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఫోన్ ఎక్కడ పడిపోయిందో కనిపించట్లేదు. 108కి ఫోన్ చేయాలి. రోడ్డు మీద అటూ ఇటూ తిరిగి వెతకడానికి ప్రయత్నించాను. కనిపించట్లేదు. భయం వేస్తోంది. తనకేమైపోతుందో అని భయం. మళ్ళీ జానకి దగ్గరికి పరిగెత్తాను. జానకి, నీకేం కాదు, నీకేం కాదు, హాస్పిటల్కి వెళ్ళిపోతాం మనం, నీకేం కాదు అంటూ నేను మళ్ళీ తన నుంచి దూరంగా వెళ్ళడానికి చూస్తుంటే తను నా చెయ్యి బలంగా పట్టుకుంది. తన వైపు అలా చూశాను. రామ్ గారు! చాలా కష్టంగా మాట్లాడుతోంది తను. తనని ఒడిలోకి తీసుకున్నాను. జానకి! ఏడుపొచ్చేస్తోంది నాకు. ముద్దు పెట్టుకోరు రామ్ గారు నన్ను. తనడిగిన మాటలవి. నాకు మాటలే రాలేదు.
పిచ్చివాడిలాగా చూస్తూ ఉండిపోయాను. మొన్న మీ క్లినిక్‌కి వచ్చినప్పుడు మీరు పెట్టారు కదా! అలా అని అడగలేక అడుగుతుంటే పిచ్చెక్కిపోయింది నాకు. జానకిని పొదివి పట్టుకుని గట్టిగా లిప్ కిస్ పెట్టాను. అంతే. అంతే. తను ఊపిరి వదిలేసింది. తనలో చలనం లేదు. జానకి! జానకి! కుదుపుతూ లేపుతున్నాను. పల్స్ లేదు. ఆ క్షణం పిచ్చి పట్టిన వాడిలాగా రోడ్డు మీద ఎంత ఏడ్చానో, ఎంత గట్టిగా అరిచానో. జానకి లే! జానకి లే! నా ఒళ్ళంతా రక్తం. జీవశ్చవమై పడి ఉన్న జానకి పక్కనే పిచ్చివడిలాగా అలాగే కూర్చుని ఉన్నాను. తెల్లవారిపోయింది. ఈ విషయం జానకి వాళ్ళ పేరెంట్స్కి ఎలా తెలిసిందో తెలిసిపోయింది. వాళ్ళ మనుషులు నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టారు. చచ్చిపోయినా పర్వాలేదనిపించింది నాకు. ఎంత కొట్టినా, నా ఒంట్లో నుంచి ఎంత రక్తం పోతున్నా అలాగే ఉండిపోయాను. కొట్టి నన్ను కూడా చంపేస్తే బావుండు అనిపించింది. జానకి చావుకి నేనే కారణం. కానీ వాళ్ళు నన్ను చంపలేదు. చంపినంత పని చేశారు. జానకి తల్లిదండ్రులు జీవశ్చవంలాగా మారిన జానకి పక్కనే కూర్చుని గుండెలు పగిలేలాగా ఎంత ఏడ్చారో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నాకు అసలు క్షమాపణే ఉండదు. నేను కూడా చావు కోసం ఎదురు చూస్తున్నాను. త్వరలోనే నీ దగ్గరికి వచ్చేస్తాను జానకి. రామ్ డైరీ అక్కడితో పులి స్టాప్. పక్క పేజీ తిప్పి చూసింది సీత. తెల్ల పేపర్లు. కంట్లో నుంచి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని ఆలోచిస్తోంది. మనసంతా ఆవేదనతో నిండిపోయింది సీతకి. పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది. బావా చాలా బాధని ఫేస్ చేశాడు. తట్టుకోలేనంత బాధని. తన కన్నీళ్లు చెంపలపైకి జారిపోతున్నాయి. చాలా ఎమోషనల్ అవుతోంది సీత. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.